హలో గైస్, లేటెస్ట్ గానే అల్లు అర్జున్ అయితే అరెస్ట్ చేశారు. రీసెంట్ గానే పుష్ప మూవీ రిలీజ్ అయినప్పుడు ప్రీమియర్ షోకి అయితే సంధ్య థియేటర్ కి చూడడానికి బన్నీ అయితే వెళ్ళాడు. ఆ తొక్కిస్లాట్ లో రేవతి అనే ఆమె చనిపోయినట్టు తెలిసింది మనందరికి. అండ్ పుష్ప మూవీ టీం కూడా తనకి 25 lakhs ఇచ్చిన విషయం కూడా తెలిసింది. అండ్ ఇప్పుడు ఆమె చనిపోయినందుకైతే తెలంగాణ హైకోర్టు కేసు అయితే నమోదు చేసింది. బిఎన్ఎస్ సెక్షన్ 105 అండ్ బిఎన్ఎస్ సెక్షన్ 118(1) నమోదు చేశారు. ఈ సెక్షన్స్ ప్రకారం బన్నీకి అయితే 5 నుంచి 10 ఏళ్ల శిక్ష పడుతుందని తెలుస్తుంది. అండ్ 20,000 రూపాయల జరిమానా కూడా పడుతుందని తెలుస్తుంది. అండ్ ఇప్పుడైతే లేటెస్ట్ గా బన్నీని అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. దాని తర్వాత గాంధీ హాస్పిటల్ కి తీసుకెళ్లి వైద్య పరీక్షలు అనేది చేసి కోర్టులో హాజరుపరుస్తారంట బన్నీని అయితే. ఆ తర్వాత కోర్టులో చెప్పిన తీర్పు ప్రకారం బన్నీ అరెస్ట్ అవుతాడా లేకుంటే బెయిల్ మీద బయటకు వస్తాడని తెలుస్తుంది. అండ్ పొద్దున్నుంచి ఈ న్యూస్ అనేది బాగా అంటే బాగా వైరల్ అవుతుంది. అండ్ తెలంగాణలో అయితే ఇక మీద ప్రీమియర్ షోస్ అన్ని క్యాన్సిల్ అని అనౌన్స్ చేశారు తెలంగాణ ప్రభుత్వం అయితే. అండ్ అల్లు అర్జున్ అరెస్ట్ చేసినందుకు చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్ కి అయితే అభిమానులు అయితే భారీగా తరలి వస్తున్నారు. అండ్ సినీ నిర్మాత అయిన దిల్ రాజు అండ్ డైరెక్టర్ సుకుమార్ కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి అయితే వచ్చారు. వీరిని కూడా పోలీసులు అయితే లోపలికి అనుమతించట్లేదు సెక్యూరిటీ రీజన్స్ వల్ల. అండ్ పోలీస్ స్టేషన్ చుట్టూ అయితే బన్నీ ఫ్యాన్స్ భారీగా తరలిస్తున్నారు. అండ్ ఈ కేసు అయితే కోర్టులో ఏం తీర్పు వస్తుందో రేపైతే తెలుస్తుంది. అండ్ ఇది ఇలా ఉంటే మూవీ మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద జాతర చేస్తుంది. ఈ మూవీ ఇప్పటికే ఫస్ట్ వీక్ హైయెస్ట్ కలెక్షన్స్ కలెక్ట్ చేసిన మూవీగా నిలిచింది. ఇప్పటికే 1067 crores కలెక్ట్ చేసి మరో కొత్త రికార్డ్ అనేది క్రియేట్ చేసింది. అండ్ ఇప్పుడు దాకా ఉన్న అన్ని రికార్డ్స్ అనేది బద్దలు కొట్టింది. ఇవన్నీ అయితే వారం నుంచి టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయాడు. అండ్ ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.